बालापुर पीएस लिमिट्स में तकरीबन ना 4:30 बजे 4 जने मिलके पान शॉप इधर मंडी अभी अभी एक हफ्ते पहले खुला है, ओपन करे सो। तो इधर एक पान शॉप है, इधर 4 जने मिलके आके सिगरेट लेने के बाद कुछ लफड़ा कुछ बहस कर रहे थे आपस में। तो ऑल ऑफ ए सडन उसमें से एक बंदा चाकू निकाल के प्रशांत जो डिसीज्ड है उनको चाकू से मार के फिर यहाँ से भागे हैं। तो ये प्रशांत जो डिसीज्ड है उन्होंने MBSR कॉलेज में सेकेंड ईयर बीटेक पढ़ रहे हैं और उनका मदर भी इधर बालापुर में सेटल्ड है। अभी इन्वेस्टिगेशन चालू है, हम टीम्स डिप्लॉय करें, टेक्नोलॉजी IT सेल है, इधर SOT है, लॉ एंड ऑर्डर है, पूरे जने मिलके अभी इमीडिएटली वी विल फाइंड एंड ट्रेस द अक्यूज्ड। थैंक यू। లిమిట్స్లో మండి దగ్గర ఉన్నటువంటి పాన్ షాప్కి నలుగురు ఫ్రెండ్స్, అందులో ఒకతను ప్రశాంత్ అని MBSR కాలేజ్లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఎగ్జామ్ రాసిన తర్వాత మిగతా ముగ్గురు ఫ్రెండ్స్తో కలిసి పాన్ షాప్ దగ్గరికి వచ్చేసి సిగరెట్ పర్చేస్ చేయడానికి వచ్చాడు. అక్కడ ఒక చిన్న వర్బల్ ఆల్టర్కేషన్ జరిగింది. సో అందులో భాగంగా ఒకతను స్టాబ్ చేశాడు, చాకు తీసేసి స్టాబ్ చేసేసి ఇక్కడ నుంచి ఇమీడియట్గా పారిపోయారని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇమీడియట్గా మేము ఇక్కడికి వచ్చేసి క్లూస్ టీమ్స్ అన్ని ఫామ్ చేసి IT సెల్ టెక్నాలజీ అంతా చూసి వెరిఫై చేసి ఇప్పుడు ఎవరు ఏంటి అనేది ఐడెంటిఫై చేసి దాని ప్రకారంగా టీమ్స్ అన్ని డిప్లాయ్ చేసేసి ఎవరైతే ఇక్కడ నుంచి ఈ హత్య చేసి పారిపోయారో వాళ్ళని ట్రేస్ చేసే విధంగా మా టీమ్స్ అన్ని డిప్లాయ్ చేయడం జరిగింది. మోటివ్ నాట్ ఎట్ ఎస్టాబ్లిష్డ్ బికాస్ చనిపోయాడు తను. ఇంకా మనకి ఎవరైతే చేశారో వాళ్ళు ఇంకా పట్టుబడలేదు కాబట్టి సార్ మరి ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ ఇందాకే జరిగింది. జస్ట్ 2 hours స్టూడెంట్స్ అయి ఉండకపోవచ్చు. అందులో ఒకతనైతే స్టూడెంట్, చనిపోయిన అతను మాత్రం స్టూడెంట్గా కనిపిస్తుంది మనకి లుక్ వైజ్. అతనైతే స్టూడెంట్, దట్స్ కన్ఫర్మ్డ్. బట్ ఎవరైతే మిగతా వాళ్ళు వచ్చారో వాళ్ళు స్టూడెంట్స్ అయితే కాదన్నట్టుగా తెలుస్తుంది. చనిపోయిన వ్యక్తి MBSR కాలేజ్ ప్రశాంత్, డిసీజ్డ్. సో ఈజ్ నేటివ్ ఆఫ్ ఖమ్మం. వాళ్ళ మదర్ కూడా ఇక్కడే ఉంటుంది. సో సెకండ్ ఇయర్.